హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఇస్ శ్రీకో, యువర్ ఫిజిక్స్ టీచర్. ఈరోజు మనము టీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ మినిట్ రివిజన్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వన్ సబ్జెక్ట్ ఫిజిక్స్ ఒకటే ఉంది, లాస్ట్ వన్ డే, రేపే మీ ఎగ్జామ్ ఉందనుకోండి. వాట్ ఇస్ ద వన్ థింగ్ దట్ యూ షుడ్ డూ? ఈ రోజు మీరు ఏం చేయాలి? రేపు మీ ఎగ్జామ్ అన్నప్పుడు ఈ రోజు మొత్తం ఏం చేయాలి, మార్నింగ్ టు నైట్ చూద్దాం. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్గా ఉన్న కంప్లీట్ బ్లూ ప్రింట్ పక్కన పెట్టుకోండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసలు బ్లూ ప్రింట్ లేకుండా మీరు ఏం చేయలేరు. సో ఫస్ట్ బ్లూ ప్రింట్ పక్కన పెట్టుకుంటే ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు చూడండి ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు చాప్టర్ పేరు తెలియాలి. దాని తర్వాత కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ మరియు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే హై వెయిటేజ్ చాప్టర్స్. హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే వేటికైతే హైయెస్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఫస్ట్ ఏంటి, 8 మార్క్స్ క్వశ్చన్స్. సో మీరు 8 మార్క్స్ క్వశ్చన్ చాప్టర్ చూసుకుంటే ఇక్కడ మనకి వర్క్, ఎనర్జీ, పవర్, తర్వాత ఏమన్నా ఆసిలేషన్స్, అలాగే మనకి థర్మోడైనమిక్స్. సో ఈ 3 చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి. కాబట్టి ఈ 3 చాప్టర్స్లో కూడా మీరు మేజర్గా మీకు నచ్చిన ఏమైనా 2 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ 2 చాప్టర్ మీద కంప్లీట్ డీటెయిల్గా ఫోకస్ చేయండి. ఓకే, ఇంకా ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ఆ క్వశ్చన్ వస్తే మీరు డీటెయిల్గా రాయగలగాలి. మీకు 8 మార్క్స్ పడిపోవాలి. 8 + 8 16 వచ్చేయాలి. ఫైన్, అలా చదవండి. అలా చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే 4 మార్క్స్ క్వశ్చన్కి వెళ్ళండి. 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే మోషన్ అండ్ స్ట్రైట్ లైన్, మోషన్ అండ్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్. ఫైన్, ఇంకెందులో నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, తర్వాత గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, అలాగే కైనెటిక్ థియరీ. సో ఈ చాప్టర్స్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. సో మీరు ఏం చేయాలంటే ఏ చాప్టర్కి అయితే 2 మార్క్స్ క్వశ్చన్ అటాచ్డ్ ఉన్నాయో ఆ పర్టికులర్ చాప్టర్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని, అంటే మోషన్ అనే ప్లేన్ ఉంది, ఓకేనా? ఓకే, మోషన్ అనే ప్లేన్ ఉంది. ఓకే, ఇక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది కదా, 2 మార్క్స్ + 4 ఉంది, మళ్ళీ ఇక 2 మార్క్స్ + 4 ఉంది, మళ్ళీ ఇక 2 + 2 + 4 మార్క్స్ ఉంది, 2 + 2. ఓకే, 2 + 2 ఇక్కడ అది లేదు. సో ఇక 2 + 2 + 4 మార్క్స్ ఉంది. సో ఫస్ట్ ఈ చాప్టర్ని కవర్ చేయండి. ఏంటది? మోషన్ ఏ ప్లేన్, తర్వాత లాస్ ఆఫ్ మోషన్. ఓకే, దాని తర్వాత మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, అలాగే లాస్ట్ చూసుకుంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో ఫస్ట్ ఈ చాప్టర్స్ కవర్ చేయండి. దాని తర్వాత మిగతా 4 మార్క్స్కి వెళ్ళండి. సో మిగతా 4 మార్క్స్ అంటే ఈ చాప్టర్, తర్వాత మనకి ఈ చాప్టర్, మరి ఈ చాప్టర్. సో ఇలా ఎందుకు చెప్తానంటే ఫస్ట్ మీకు ఒక ఫ్లోలో హై వెయిటేజ్ చాప్టర్స్ మరియు ఫ్లోలో ఉండేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే ఫస్ట్ ఈ చాప్టర్స్ ఎందుకు చదవను అంటే ఆ పర్టికులర్ చాప్టర్స్ చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్తో పాటు దాంతో లింక్ అయిన 2 మార్క్స్ క్వశ్చన్స్ చదివితే మీకు క్లారిటీ వస్తుంది. సో కాన్సెప్ట్, క్లారిటీ, ఫ్లో ఒకటి ఉంటుంది, అలా మెయింటైన్ అవుతుంది. సో బేసికల్గా అన్ని చాప్టర్స్ చదవడం ఏంటిది, అన్ని 4 మార్క్స్ చదవడమే, అన్ని 4 మార్క్స్ రివైజ్ చేయడమే. కాబట్టి నేను ఫ్లో చెప్తున్నాను, మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నా. సో ఫస్ట్ 8 మార్క్స్ కవర్ చేయండి. తర్వాత 4 మార్క్స్లో వేటిలో అయితే 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఆ పర్టికులర్ చాప్టర్స్ ఉంటాయో ఆ పర్టికులర్ చాప్టర్లోని 4 మార్క్స్ చదవండి. దెన్ యూ ఫోకస్ ఆన్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు మేజర్గా 2 + 2 ఎక్కడైతే రిపీట్ అవుతున్నాయో ఆ పర్టికులర్ చాప్టర్స్ ఫోకస్ చేయండి. ఏంటవి? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, అలాగే మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సో ఈ పర్టికులర్ చాప్టర్స్ని మీరు నెక్స్ట్ ఫోకస్ చేయండి. ఏంది? 2 మార్క్స్ క్వశ్చన్స్లో. తర్వాత మిగిలిపోయిన 2 మార్క్స్ క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి. సో ఈ విధంగా మీరు మీ ఎంటైర్ డేని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే హై వెయిటేజ్ టు లో వెయిటేజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే మనం మేజర్ ఒక 50%, 60%, 70% అంటే డే అవుతున్న కొద్దిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే మార్నింగ్ స్టార్ట్ అప్పుడు 0%. సో చదవడం స్టార్ట్ చేశారు, 10% అయింది, 50% అయింది, 60% అయింది, నైట్ వరకు 100% అయ్యేలా చూసుకోండి. 100% అవ్వకపోయినా మీరు ఎలా అంటే చాయిస్ చాప్టర్స్ వదులుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్స్లో 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదవాల్సిన రూల్ లేదు. మీరు 2 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ఇంకా అందులో క్వశ్చన్ వస్తే రాసేస్తా అన్నట్టు చదివితే మీకు ఇక్కడ 16 అయిపోతుంది. ఈ పర్టికులర్ చాప్టర్ ఉన్న 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్కువ స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ టైం అండ్ ఎనర్జీని ఇంకొక పర్టికులర్ 4 మార్క్స్లో 2 మార్క్స్ చాప్టర్లో మీరు ఆ ఎనర్జీని మీరు ఛానలైజ్ చేయొచ్చు. ఫైన్. సో ఫస్ట్ ఇలా మీరు 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, మళ్ళీ 2 మార్క్స్లో కూడా 2 + 2, 2 + 2 కవర్ చేసిన తర్వాతనే ఏవైతే 2 మార్క్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ 2 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. ఫైన్. ఇలా బ్లూ ప్రింట్ పక్కన పెట్టుకొని పర్ఫెక్ట్గా చదవండి. సో మీరు నెక్స్ట్ ఇంకేంటి, వాట్ టు డూ ఇన్ ఈచ్ చాప్టర్. ప్రతి చాప్టర్ చదివేటప్పుడు ఏం చేయాలి? ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి, ఏవైతే ఎక్కువ రిపీట్ అవుతున్నాయో అవి మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఆ క్వశ్చన్స్ ఫస్ట్ ఫోకస్ చేయండి. తర్వాత అడిషనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ పర్టికులర్ పీవైక్యూస్ అయిపోయిన తర్వాత, అంటే ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్న ఇది అని మీకు తెలిసినప్పుడు అది చదివిన తర్వాత నెక్స్ట్ ఏవైతే అడిషనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి వెళ్ళండి. తర్వాత మాస్టర్ డెరివేషన్స్. ఏ చాప్టర్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఆ పర్టికులర్ క్వశ్చన్కి డెరివేషన్ ఉందనుకోండి, ఆ డెరివేషన్ మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఫాస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ఉన్నది ఒకటే డే. సో మీరు డెరివేషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్కి పోయినాక ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా మొత్తం ఫ్లో పోతుంది.
ఫస్ట్ మీరు అజంప్షన్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఈక్వేషన్ రాలేదనుకోండి, ఫస్ట్ స్టెప్ ఈక్వేషన్, మీకు సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అసలు గుర్తురాదు. సో మీరు డెరివేషన్ మాస్టర్ చేయాలి, దాంతోపాటు న్యూమరికల్స్ పర్ఫెక్ట్గా సాల్వ్ చేయడం నేర్చుకోండి. తర్వాత బీ కామ్, డైజెస్ట్ ఈచ్ చాప్టర్ ప్రాపర్లీ, ఈచ్ క్వశ్చన్ పర్ఫెక్ట్గా అర్థమయ్యేదాకా చదివే మూవ్ ఆన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎలా వస్తున్నారు, హై వెయిటేజ్ టు లో వెయిటేజ్ వస్తున్నారు. హై వెయిటేజ్ క్వశ్చన్నే మీరు సరిగ్గా అర్థం చేసుకొని చదవలేదు అనుకోండి, ఆ పర్టికులర్ మార్క్ పోతుంది. అది హై వెయిట్, ఫర్ 8 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, 8 మార్క్స్ సరిగ్గా చదవాలనుకోండి, ఎగ్జామ్లో 8 మార్క్స్ ఇలా వానిష్ అయిపోతాయి. సో ఫస్ట్ మీరు హై వెయిటేజ్ లో వెయిటేజ్ వెళ్ళే ప్రాసెస్లో ప్రతి క్వశ్చన్కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ నీట్గా చదువుకుంటారండి. అంటే మళ్ళీ ఒక చదివితే, ఎందుకంటే మనకు ఉంది ఒకటే డే, ఆ పర్టికులర్ సింగిల్ డేలో మొత్తం కవర్ చేయాలంటే మీరు ప్రాపర్గా ప్లానింగ్గా నీట్గా కామ్గా వెళ్ళండి. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మార్నింగ్ చదివింది లైక్ 8 మార్క్స్ క్వశ్చన్ నాకు గుర్తులేదంటే దర్ ఇస్ నో పాయింట్. సో మీరు చదివేటప్పుడే కామ్గా మంచి అర్థం చేసుకుని చదవండి. So what to do on this last day? Morning, revise all the important questions based on blueprint. So నేను చెప్పినట్టు బ్లూప్రింట్ ప్రకారంగా అన్ని క్వశ్చన్స్ రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ క్వశ్చన్స్ ఫ్రమ్ హై వెయిటేజ్ చాప్టర్స్. హై వెయిటేజ్ చాప్టర్స్లో ఉన్న హై వెయిటేజ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఫోకస్ చేసి దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్స్, దెన్ ఓన్లీ మూవ్ టు అదర్ చాప్టర్స్. సాల్వ్ ఆల్ ద డెరివేషన్స్, సాల్వ్ ఆల్ ద న్యూమరికల్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది, గుర్తుంటుంది, ఎగ్జామ్ హాల్లో పెన్ ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. లాస్ట్కి సిట్ బ్యాక్స్, రిలాక్స్ అండ్ రివైజ్. ఎలాంటి టెన్షన్ లేదు, ఏదైతుంది చూసుకుందాం. ఓకే, ఆ యాటిట్యూడ్తో వెళ్ళండి. తర్వాత టిప్స్ ఫర్ ఎగ్జామ్ హాల్. సో టైం మేనేజ్మెంట్, స్పెండ్ ప్రపోర్షనేట్ టైం క్వశ్చన్స్ ఫర్ డిపెండింగ్ ఆన్ ద వెయిటేజ్. అంటే 8 మార్క్స్కి ఎంత అయితే టైం పెట్టాలో అంతే పెట్టండి. 8 మార్క్స్ పెట్టాల్సిన టైం 2 మార్క్స్ పెట్టి, 2 మార్క్స్ పెట్టాల్సిన టైం 4 మార్క్స్ పెడితే మీకు మిస్ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే ఎంత రాయాలో అంతే రాయాలి. 8 మార్క్స్కి ఎంత రాయాలి అంతే రాయండి. 4 మార్క్స్ 2 మార్క్స్ అయితే షార్ట్గా స్వీట్గా ఉండాలి ఆన్సర్. ఎక్కడ డయాగ్రామ్స్, ఎక్కడ ఈక్వేషన్స్, ఎక్కడ గ్రాఫ్స్ వేయాలో అక్కడ పర్ఫెక్ట్గా మీరు ఇన్వాల్వ్ చేసుకుంటూ రాసేయండి. షుడ్ స్పేర్ లాస్ట్ 10 to 15 minutes to verify your answers to check your proper understanding. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ట్ చేసినప్పుడు టైమింగ్ ఏ క్వశ్చన్కి ఎంత ఇవ్వాలో తెలియకపోతే మీరు లాస్ట్కి వచ్చేసరికి మీకు టైం ఉండదు ఏది చెక్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ క్వశ్చన్ నెంబర్ తప్పి, ఫర్ 8 మార్క్స్ క్వశ్చనే, 8 మార్క్స్ క్వశ్చన్కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 17 అనుకోండి, ర్యాండమ్గా 17 మీద 16 రాశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం పోతుంది. సో మీరు క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ వేయండి, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తుందో చూసుకోండి. ఇంకోటి ఆన్సర్ రాసే ముందు అండర్స్టాండ్ చేసుకోండి, ఇది ఇలా, సో ఇలా స్టార్ట్ చేయబోతున్నాం, ఈ ఈక్వేషన్తో స్టార్ట్ చేయబోతున్నాం, డయాగ్రామ్ ఇలా వేయబోతున్నాం చెప్పి ఒక 10 seconds 15 seconds ఆగండి, ఏది క్వశ్చన్ అటెంప్ట్ చేసే ముందు. తర్వాత ఆ పర్టికులర్ 10-15 secondsలో మీరు ఒక ఫ్లో చార్ట్ వేసుకోండి మైండ్ లోపల, ఏది ఇలా రాయబోతున్నా అని చెప్పి ఒక ఫ్లో చార్ట్ వేసుకుని దెన్ యూ స్టార్ట్. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. At last, write with confidence and clarity. Think few seconds before you start writing. Mentally plan the flowchart of your answer before attempting. ఓకేనా? సో ఇలా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి పర్ఫెక్ట్గా రావచ్చు, అండ్ యూ క్యాన్ డూ దిస్ నాన్న. ఓకే, దిస్ ఈజ్ ఎస్కే సార్ సైనింగ్ ఆఫ్.